బిగ్ ఆపరేషన్ తో మరోసారి హాట్ టాపిక్ గా మారిపోయింది ఈగల్ టీం. ఈ ఆపరేషన్ తో సినిమా లింకులు కూడా బయటపడే ఛాన్స్ కనిపిస్తోందని అధికారులు చెబుతూ ఉండడం షాక్ కి గురి చేస్తోంది. హైదరాబాద్, సైబరాబాద్, మల్కజ్గిరి, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్లతో పాటు మహబూబ్ నగర్, నిజామాబాద్ జిల్లాల్లో ఈగల్ ఫోర్స్ ముమ్మర దాడులు చేసింది. 15 బృందాలను ఏర్పాటు చేసి వారి సమన్వయంతో ఈ ఆపరేషన్ నిర్వహించింది. డ్రగ్ పెడ్లర్ చక్రపాణి సహా 19 మందిని అరెస్ట్ చేసింది. విచారణలో గంజాయి, డ్రగ్స్ తీసుకున్న వారి నుంచి ఈగల్ ఫోర్స్ పలు కీలక విషయాలు రాబట్టింది. గోవాలోని వాగటార్ బీచ్ ప్రాంతాన్ని ఓ ముఠా కేంద్రంగా తీసుకుని కొకైన్, MDMA, LSD, హ్యాష్ ఆయిల్ సరఫరా చేస్తున్నట్టుగా గుర్తించింది. వాటిని బెంగళూరు, గోవా నుంచి హైదరాబాద్ కు రవాణా చేస్తున్నట్టుగా తేల్చింది. సినీ పరిశ్రమలోని పలువురికి వీటిని విక్రయించినట్టు దర్యాప్తులో వెల్లడైంది. అలాగే 44 మంది వినియోగదారులను ఈగల్ ఫోర్స్ గుర్తించింది. 90 ఐడెంటిఫై చేసిన వాళ్ళల్లో 19 మందిని తీసుకొచ్చాము. మన స్టేటే కాకుండా ఏపీలో కూడా ఉన్నారు, కర్ణాటకలో ఉన్నారు, గోవా ప్రాంతంలో కూడా వీళ్ళతో పాటు డ్రగ్స్ కొనుగోలు చేసిన వాళ్ళు ఉన్నారు. డ్రగ్స్ కొనుగోలు కోసం వినియోగదారులు చక్రపాణి, హర్షితారెడ్డిల ఖాతాలకు 3 లక్షలకు పైగా నగదు బదిలీ చేసినట్టుగా గుర్తించింది. సో ఈ ఆపరేషన్ తో ఇంకెన్ని లింకులు బయటకు వస్తాయో చూడాలి.